హలో, హాయ్. మీ అందరికి కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క సార్వత్రిక కడబోర ఉపవాస ప్రేయర్ టవర్ యొక్క లైవ్ ఇవ్వడానికి దేవుడు మహత్తరమైన కృపను మీ ఎడల నా ఎడల విస్తరింపజేసి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. అందరూ బాగున్నారా? ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన అవసరతను ఈరోజు మనమందరం కూడా కలిగి ఉన్నాం. వాటి కొరకు ఒక్కొక్కటి తెలుసుకుంటూ ప్రార్థన చేద్దాం. మీ అందరికీ తెలిసిన విధంగా ప్రతి నెల 5వ తారీఖున, అలాగే 10వ తారీఖు, 20వ తారీఖు ఈ యొక్క ప్రేయర్ టవర్ యొక్క లైవ్ ఉంటుంది. కనుక మీరు అందరూ కూడా పాల్గొని మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియచేయవచ్చు. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. అంతేకాకుండా నాతో కూడా కలిసి మరి సార్వత్రికంగా నశించుతున్న వారి కొరకు, సార్వత్రికంగా రక్షించబడుతున్న ప్రజల కొరకు, అలాగే ప్రపంచ దేశాల కొరకు, అందరి కొరకు కలిసి మీరు నాతో కూడా ప్రార్థన చేయవచ్చు. ఈ సమయంలో కొన్ని గ్రూపులకు షేర్ చేద్దాం. మనతో కూడా కలిసి వారు కూడా ప్రార్థనలో ఉంటారు. వారు కూడా మనతో ప్రేయర్లో ఉంటారు. అంతేకాకుండా మీరు మీ ప్రార్థన అవసరతలు కూడా కామెంట్ ద్వారా మీరు తెలియచేయవచ్చు. ఇంకా కొన్ని షేర్ చేద్దాం ఈ సమయంలో. ఓకే, ఓకే. దేవుని స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, ఈ విధంగా ప్రభునామంలో ముందు కొనసాగడానికి దేవుడు తన మహత్తరమైన కృపను చూపారు. ఒక వాక్యాన్ని చదువుకొని కొన్ని ప్రార్థన అంశాలకు మనం ముందుకు కొనసాగదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన రాసిన గ్రంథము 1
67వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మిమ్మును కరుణించి మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మీ మీద ప్రకాశింపజేయును. చాలు. దేవుడి వాక్యాన్ని మన వినికుడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరి లైవ్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భూమి మీద ఆయన మార్గము, దేవుని మార్గము అందరికీ తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవుడి పైన ఉంది, ప్రతి సేవకుడి పైన ఉంది. అన్ని జనులలో కూడా ఆయన రక్షణ తెలియబడినట్లు మనందరి యొక్క బాధ్యత. మరి ప్రార్థన చేయండి, వీధి సువార్తన చెప్పండి, బహిర్గతమైనటువంటి మహా పెద్ద సభలన్న పెట్టండి, లేకుంటే సంఘాల ద్వారా సంఘము ద్వారా అయినా సరే, ఏ విధము చేతనైనాను మరి అన్ని జనుల్లోనూ భూమి మీద ఆయన మార్గము తెలియజేయబడాలి. అందుకే దేవుడు ఈరోజు క్రైస్తవులను, సేవకులను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. తన కనికిరాన్ని మన ఎడల చూపుతున్నాడు. ఇంకా ఆయన అంటాడు, ఆయన ముఖ కాంతిని కూడా మన మీద ప్రకాశింపజేస్తున్నాను అనే మాట మనం చూస్తున్నాం. ఏండి, ప్రభువు నిన్ను ఆశీర్వదించినప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడులే, నాకేం కొరత ఉంది, నాకు అన్ని సమృద్ధిలే అని తృప్తి పడుతున్నావా? ఈరోజు చాలామంది క్రైస్తవులు తృప్తిపడే క్రైస్తవులుగా ఉన్నారు. ఈరోజు సేవకులు కూడా తృప్తిపడే సేవకులుగా ఉన్నారు. వారికి అన్ని సౌకర్యాలు దేవుడు సమకూర్చినప్పుడు, ఆర్థికంగా ఆత్మీయంగా వారు ఆశీర్వదించబడినప్పుడు ఆయనకి చాలు అన్నట్లుగా ఈరోజు ఉన్నారు. అయితే ఈరోజు ఈ యొక్క వాక్య భాగం మనతో మాట్లాడుతుంది. భూమి మీద అంటే ప్రపంచం అంతా కూడా ఆయన మార్గాన్ని మనం తెలియజేయవలసినట్టు వారమై ఉన్నాం. అన్ని జనుల మధ్యలో కూడా ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, ఎన్ని చట్టాలు వచ్చినా, వ్యతిరేకత ఉన్నా, అన్ని జనులలో కూడా ఆయన రక్షణ తెలియబడినట్లుగా నిన్ను నన్ను దేవుడు పిలిచాడు, ఆశీర్వదించాడు, నీకు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలా. నీ భక్తిని బట్టి కాదు, లేదా నీ శక్తిని బట్టి కాదు, నీ తెలివితేటలను బట్టి కాదు దేవుడు నేను ఆశీర్వదించింది. నువ్వు ప్రపంచమంతా సువార్త అందించబడాలని, ప్రపంచం కొరకు ప్రార్థన చేయాలని, అన్ని జనులైతేనేమి, దేశ భేదం లేకుండా, కుల భేదం లేకుండా, రంగు భేదం లేకుండా, జాతి భేదం లేకుండా భూమి మీద ఉన్న ప్రతి మానవునికి దేవుడు మార్గం తెలియాలి. అనేకులు నశించిపోతా ఉన్నారు. ఈ కృపాయుగంలో అంత్య దినాల్లో సంఘం ఉంది కనుక మనము అందుకే ఆశీర్వదించబడ్డాం. అందుకే దేవుడు సమృద్ధిని ఇస్తున్నాడు. అందుకే ఇక్కడ ఇంకా ఏమంటాడంటే, ఆయన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేసి ఉన్నాడు అంటాడు. ముఖకాంతి కూడా ప్రకాశింపజేశాడంట. అంటే ఆయన సన్నిధి దేవుడు మమ్మల్ని కరుణించి ఆశీర్వదించునుగాక. దేవుని స్తోత్రాలు. ప్రియ సేవకుడా, లేకుంటే సహోదరి సహోదరులారా, గమనించి
మనమందరం కూడా మరి అనేకుల రక్షణ కోసము పాటుపడవలసినటువంటి అవసరత, అగత్యత ఎంతో ఉన్నదని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో కొన్ని అంశాలు తెలుసుకొని ప్రభునామంలో మనం ముందుకు కొనసాగదాం. దేవుడి వాక్యాన్ని మన ఇనుకుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు మరి పర్యావరణ దినంగా మనం చూస్తున్నాం. అవును, ఈ యొక్క ప్రకృతిని మరి అన్ని విధాలుగా మనం బాగు చేసుకోవాలి. చేసుకుంటే భూమి మీద మన యొక్క మనుగడ అనేది ఇంకా ప్రభు వచ్చే వరకు మనం కొనసాగించగలుగుతాం. అయితే ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన అవసరత చిన్న పిల్లల కొరకు. చూడండి, చిన్న పిల్లల కొరకు ఒక ప్రార్థన అవసరతను ఈరోజు మనం చేయబోతున్నాము. ఈ చిన్నపిల్లలు దాదాపుగా 2 బిలియన్ల ప్రజలు, 2 బిలియన్ల పిల్లలు ఈ ప్రపంచంలో ఉన్నారు. అంటే 200 పైగా దేశాలన్నింటిలో కూడా ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల పిల్లలు ఉన్నారు. అయితే వీరి కొరకు అనేక సమస్యలు ఉన్నాయి. మరి అన్నిటి కొరకు మనం ప్రార్థన చేయట్లేదు. కానీ మరి ఎందుకంటే మరి జన్మించిన కాడ నుంచి 14-15 వయసు దాకా ఈ చిన్నపిల్లలు, మరి 18 అలా దాటితే వారు యవ్వన ప్రాయంలోకి వెళ్తారు. 15 నుండి అటు పైకి వెళ్ళినప్పుడు వాళ్ళు యవ్వన ప్రాయంలోకి వెళ్తారు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇన్ని బిలియన్ల పిల్లలు, అసంఖ్యాకంగా ఉన్నటువంటి పిల్లలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటు వాటల్లో కొన్నిటి కొరకు ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. చూస్తే మొట్టమొదటిగా చిన్నపిల్లలు మరి కొన్ని సర్వేల పరంగా ఆధారంగా నేను మీ ఎదుటకు వచ్చి ఉన్నాను. మరి చిన్నపిల్లల కొరకు పైనే మనం ప్రార్థన చేయడం కాదు, మన చర్చి వరకు లేకుంటే మన రాష్ట్రం, మన దేశం వరకే కాదు, కానీ ప్రపంచంలో పిల్లలందరూ దేవుడి పిల్లలే కదా. వారందరూ కూడా నమ్ముకున్నా నమ్ముకోకపోయినా దేవుని చేత సృష్టింపబడిన వారే కదా. వారందరి కొరకు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకే మొట్టమొదటిగా ప్రాముఖ్యమైనటువంటి సమస్యలు, అవసరతలు, మొట్టమొదటిది ఏంటంటే స్మార్ట్ ఫోన్. చిన్నపిల్లలు వాడడం వలన వారికి శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఏ విధమైన నష్టం వస్తుంది. మన సంఘ పరిధిలో కానీ మనం చూస్తున్నాం, వింటున్నాం. మరి ఇక్కడ గమనించినప్పుడు ప్రభుత్వాలు, అనేక ప్రైవేటు సంస్థలు, అనేక రకాలైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పుడు కూడా ప్రియులారా, ఒక క్రైస్తవులుగా, ప్రభు నమ్ముకున్న బిడ్డలుగా మన వంతుగా మనం ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మన పరిధిలో ఇటువంటి ప్రాబ్లంలో ఉన్న వారి కొరకు మన సహాయం చేద్దాం. వారి కొరకు మనం తప్పకుండా ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని కూడా చేయాలని ఈ యొక్క ప్రార్థన అవసరతను మార్నింగ్ సిద్ధపడుతున్నప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే ఈ యొక్క చిన్నపిల్లలు స్మార్ట్ ఫోను వాడకూడదనే ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ఈ యొక్క ప్రేయర్ టవర్ తరపున చేయాలనుకుంటున్నా. దేవుడు సహాయం చేయునుగాక. కనుక ఈ పిల్లలు దాదాపుగా 6 సంవత్సరాల నుండి చిన్నపిల్లలు కూడా
మరి 40%, 42% వీరందరూ కూడా ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడే వాడుతున్నారని మనం చూస్తున్నాం. ఇంకా పై వయసు వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ వాడడం వలన వారు మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలు కలిగి ఉంటున్నారు. ఈ మెదడు కూడా ఎంతో ప్రాబ్లం వస్తుందని వారు ఆత్మహత్య చేసుకోవడానికి అటువంటి ఆలోచనలు వస్తుంది. ఇంకా విపరీతమైన కోపం. మరి ప్రధానమైన కారణాలు, ఇంకా అనేక కారణాలు ఉన్నాయి, క్లుప్తంగా చెప్పి మనం ప్రార్థన చేద్దామని. ఎందుకంటే ఒక 1/2 అవర్ మాత్రమే మనకి లైవ్ కార్యక్రమం ఉంది కనుక ప్రార్థన చేద్దాం. చిన్న పిల్లలను పాడవడానికి కారణం, ప్రాముఖ్యమైన కారణాలలో ఒకటి స్మార్ట్ ఫోన్. అది వాడడం వలన ప్రార్థన చేద్దాం వారి కొరకు. దేవా, నీ స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. చిన్న పిల్లలు ప్రభా స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల వారి శారీరక, ఆధ్యాత్మికమైన, మన మెదడు సంబంధమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, సమస్యలు ఉన్నాయని నా తండ్రి. అంతేకాకుండా ప్రభా నా తండ్రి, వారు ఎంతో కోపపడుతున్నారని, అంతేకాకుండా అనేక సమస్యలు వారిలో ఉన్నాయని ఇప్పుడు మేము తెలుసుకున్నాం తండ్రి. ప్రార్థన చేసుకున్న ఈ సమయంలో మీరు సహాయం చేయండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలందరి కోసమయ్యా, మరి చిన్నపిల్లలు మొదలుకొని మరి ఎంతమంది యవ్వనస్తులు దాకా ప్రభువా నా తండ్రి, ముఖ్యంగా ప్రాముఖ్యంగా చిన్నపిల్లలు ఈ స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం. యవ్వనస్తులు కానీ, నడిప్రాయం, వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి తండ్రి. అంతకంటే మించి వాడడం వలన ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. సెల్ ఫోన్స్ అనే వాళ్ళ దగ్గర నుంచి దూరపరచడానికి కోసం నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ గొప్ప సహాయము మీరు ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం. దేవా, నీకు వందనాలు. రాజా, నీ స్తోత్రాలు. కృప చేయండి. అయితే అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభా. అయినా కూడా ప్రభా మా వంతు మేము ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, మీరు సహాయం చేయండి. ఏ విధం చేతనైనా చిన్న పిల్లలు కాపాడబడ్డానికి కృప చేయండి. స్తోత్రాలు. భౌతికంగా, ఆత్మీయంగా వారు ఎదగాలి, గొప్పవాళ్ళు అవ్వాలి. ఈ భారతదేశానికి, ప్రపంచ దేశానికి వెన్నెముకగా మారాలి. అలాగే చిన్నపిల్లలను మీరు కృప చేయమని, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. ఇంకా మనం గమనించినప్పుడు ప్రియులారా, ఇంకా కొన్ని సమస్యలలో చిన్నపిల్లలు ప్రతి సంవత్సరం కూడా 8 మిలియన్స్ పిల్లలు తప్పిపోతున్నారని మరి ఇక్కడ ఈ సర్వేలలో తెలుస్తుంది. దానికి కారణాలంటే కుటుంబ సంబంధమైన కొన్ని కారణాలు, వారు పెంచే విధానంలో మరి కొరతలను బట్టి అలాగ తప్పిపోతున్నారని, కొంతమంది పిల్లలు కిడ్నాప్ చేయబడుతున్నారని, ఆ కిడ్నాప్ చేయబడిన పిల్లలు ఎంతో తక్కువగా మరలా వారు దొరుకుతున్నారు, కానీ ఎంతో ఎక్కువ శాతం వాళ్ళు ఎటుపోతున్నారో కనపడకుండా పోతా ఉన్నారని ఈ చిన్నపిల్లల గురించినటువంటి మరి ఈ విషయాలు ఇక్కడ చూస్తున్నాం కదా. వీటన్నిటి నుండి కూడా వారిని దేవుడు కాపాడాలి. చిన్నపిల్లల్ని ఏంటండి, ఒకరా ఇద్దరా అండి, వేలు కాదండి, 8 మిలియన్స్ ఒక సంవత్సరానికి వచ్చి 8 మిలియన్స్ చిన్న పిల్లలు తప్పిపోతున్నారు. తల్లిదండ్రుల వద్ద నుండి చాలా దూరంగా వెళ్తున్నారు. వారు ఏమవుతున్నారు అనేది కూడా సరైనటువంటి మన ఆధారాలు లేవు. చాలా తక్కువ మంది మరలా కనిపిస్తున్నారు.
మరలా తల్లిదండ్రుల దగ్గరకు చేరుతున్నారు. మిగతా వారంతా కూడా ఏమైపోతున్నారు అంటే వాళ్ళు నాశనం అయిపోతూ ఉన్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రపంచాన్నే పీడిస్తూ ఉంది. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఇలాగ జరుగుతుంది. ఎంత ఆశ్చర్యం! ఓ ప్రభువా, చిన్నపిల్లల కోసం ఇంతవరకు ప్రార్థన చేయకుండా ఉన్నాను. చేస్తున్నాం కానీ ఎంతవరకు చేస్తున్నామంటే కొంతవరకే చేస్తున్నాము. చిన్నపిల్లల కోసం ఎంత ప్రమాదం ఉందో చూడండి. కాబట్టి చిన్నపిల్లల కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు కాపాడాలి, దేవుడు భద్రపరచాలి. వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. చిన్నపిల్లలు మరి రెండవది ప్రధానమైనటువంటి సమస్యగా మేము చూస్తున్నాం. వారు తప్పిపోవడము, కిడ్నాప్ చేయబడము, అలాగే ఇంటి నుండి వెళ్ళిపోవడము, కుటుంబ కారణాలను బట్టి ప్రభా, పరిస్థితులను బట్టి వారికి నా తండ్రి విద్య లేనందువలన నా తండ్రి అలాగ వారు దూరమై వారి జీవితాలు అలాగా నాశనం అయిపోతున్నాయి. సాతాను కబంధస్తాలలో కొంతమంది మోసగాళ్ళ చేతుల్లో పడి వారి జీవితాలు పాడైపోతున్నాయి. ఆ చిన్న వయసులోనే ఇలాగ నష్టపోతున్నారు. దేవా, నా తండ్రి ఆ యొక్క చిన్న పిల్లలందరినీ కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం. వారందరినీ భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారిని తండ్రి మీరు ఒక అవగాహన దయచేయమని ప్రార్థిస్తున్నాం. లోకం పట్ల, ప్రమాదాల పట్ల ఒక అవగాహన ఇచ్చి తల్లిదండ్రుల దగ్గరే వారు ఎదుగునట్లుగా నా తండ్రి గొప్పవారు అగునట్లుగా సహాయం చేయి. స్తోత్రాలు స్తోత్రాలు. నీ గొప్ప కృపనుంచు. చిన్నపిల్లలు కిడ్నాప్ చేయబడుతున్నా, చంపబడుతున్నా, అనేక రకాలుగా వాళ్ళు నాశనం చేయబడుతున్నారయ్యా. ఈ చిన్నపిల్లలను కాపాడండి అయ్యా. చిన్నపిల్లల కొరకు విజ్ఞాపన చేస్తున్నామయ్యా. ఈ సార్వత్రిక ఉపవాస ప్రేయర్ టవర్లో మేము విజ్ఞాపన చేస్తున్నాం. ఈరోజు ఒక ప్రత్యేక అంశం పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కోసం నా తండ్రి ఎంతో ధ్యానించాం ప్రభా. నా తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మీరు కృప చేయండి, కృప చేయండి, కృప చేయండి. మీరు సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభా. ఇక వందనాలు చెల్లిస్తున్నా. చిన్నపిల్లల్ని మీరు కాపాడమని, భద్రపరచు. అందుకొరకైనా ప్రభుత్వాలు కూడా జాగ్రత్త తీసుకోవడానికి, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా జాగ్రత్త తీసుకొని కొన్ని వేల మందినైనా, కొన్ని లక్షల మంది పిల్లలనైనా మేము సేవ్ చేసేటట్టుగా, భద్రపరిచేటట్టుగా ప్రభు కాపాడునట్లుగా తండ్రి నీ కృప సహాయం చేయి. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంకా చిన్నపిల్లల కొరకు ఉన్న ప్రధాన సమస్యలు ఇంకోటి ఏంటంటే, చిన్నపిల్లల యొక్క మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా 2/7 మిలియన్స్ పిల్లలు మరణాలు జరుగుతున్నాయి అంట ప్రపంచవ్యాప్తంగా. నేను ఒక ఏపీ గురించి, తెలంగాణ గురించి చెప్పడం లేదు కానీ, ఏదో భారతదేశం గురించి చెప్పటం లేదు కానీ, ప్రపంచంలో ఉన్న వారందరి కోసం మరి చెప్తున్నాము, ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మన దేవుడు సర్వవ్యాప్తి అయి ఉన్నాడు. ఏదో ఒక దేశానికో, ఒక గృహానికో, ఒక రాష్ట్రానికో దేవుడు కాదు కానీ ఈయన సర్వ సృష్టికర్త. ప్రపంచ దేవుడు ఎవరంటే యేసయ్య. ఈ భూమిని అన్ని సృజించిన సృష్టికర్త. అందుకే ఆయన నామములో ముందుగా మనం చదువుకున్నాం కదా, అన్ని జనులలో ఆయన రక్షణ తెలియబడినట్లుగా భూమి మీద ఆయన మార్గము తెలియబడినట్లుగా. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని ఆశీర్వదించాడు. ఈరోజు సంఘాలను ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, బిల్డింగ్లు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు.
ఒక్కొక్క సేవకుని చాలా గొప్ప స్థితిలో ఉంచాం. ప్రతి సేవకుని దేవుడు ఆశీర్వదించాడు. క్రైస్తవులను కూడా ఆశీర్వదించాడు ఈరోజు దేవుడు. ఎందుకంటే మన ప్రపంచానికి ఆశీర్వాదంగా మనం ఉండాలి. ప్రపంచమంతా యేసయ్యను మనం తీసుకెళ్ళాలి. అందుకే ఆ వాక్యాన్ని మనం మరి చూసి ఉన్నాము. అందుకే పిల్లలు ప్రియులారా మరణిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే పోషక ఆహార లోపం. అందుకోసమే మరి ఎక్కువ పిల్లలు ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారు. అందుకోసమే మరి ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలు మరణాలను నివారించాలని ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధానంగా మరణిస్తున్నారు కదా. వాళ్ళందరి కొరకు మనం ప్రార్థిద్దాం. దేవుడు ఒక శక్తిని ఇవ్వాలి, ఒక బలాన్ని ఇవ్వాలి. మరి స్వచ్ఛంద సేవా సంస్థలే కాదు, అనేక ప్రభుత్వాలు చేపట్టేటటువంటి కార్యాలు, వీటన్నిటి ద్వారా దేవుడు కూడా సహాయం చేసి వారిని ఇంకా బలపరిచి మంచి ఆరోగ్యం శక్తితో నింపాలి. చిన్నపిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. వారికి ఉన్న ఆహార లోపాలన్నీ తొలగించబడి దేవుడి శక్తితో నింపాలి, దేవుడు బలముతో నింపాలి. అలాగే సహాయం చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. అనేకులు చేసే ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. మేము కూడా మా ప్రయత్నం ఏంటంటే ఒక సేవకుడిగా ఒక ప్రేయర్ టవర్లో ప్రభువా అతని మా వంతు బాధ్యతగా ఈరోజు చిన్న పిల్లల కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆహార లోపం తండ్రి తొలగించబడాలి. ఈ రాష్ట్రంలో తొలగించబడాలి. భారతదేశంలో కొన్ని నా తండ్రి ప్రపంచ దేశాలలో ఆహారం లేదయ్యా. మరి తండ్రి ఒక సర్వేలో చూసినప్పుడు భోజనం లేకుండా అనేకులు చనిపోతున్నారు పిల్లలని. వారు భోజనం లేకుండా చనిపోయారని. మరి భోజనం ఉన్న ఆహార లోపం, సరైన ఫుడ్ తీసుకోలేని పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయని మేము చూస్తున్నాం. అయ్యా దేవా 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 సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. ఎంతోమంది చిన్నపిల్లలు మరణిస్తున్నారు, పురిట్లోనే మరణిస్తున్నారు, 5 సంవత్సరాలప్పుడు మరణిస్తున్నారు, 10 ఏళ్ళప్పుడు మరణిస్తున్నారు. అయ్యా అనేక లోపాలు ఉన్నాయి అయ్యా. అయ్యా సహాయం చేయండి, సహాయం చేయండి, నీ కృప చేయండి. ఈ శిశు మరణాలను తప్పించమని ప్రార్థిస్తున్నాను. అందరికి జీవాన్ని ఇవ్వండి అయ్యా. స్తోత్రాలు. అనేకులు ఆశీర్వాదంగా ఈ దేశానికి నా తండ్రి, ప్రపంచానికి ఆశీర్వాదంగా ప్రతి చిన్న బిడ్డను మీరు నా తండ్రి కాపాడండి, భద్రపరచు. అటువంటి లోపాలు తొలగించమని ప్రార్థిస్తున్నాం. అంగవైకల్యం కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. కొంతమంది కావాలని పురిట్లోనే చంపేస్తున్నారు అయ్యా చిన్న బిడ్డల్ని. ఈ యొక్క నా తండ్రి దాని నుండి కూడా కాపాడండి అయ్యా. ఆడపిల్లలని మగపిల్లలని భేదాలు పెట్టుకొని పిల్లలను చంపివేస్తున్నారు. ఎవరైనా వారు సమానులే అన్న దృక్పథం నా తండ్రి ప్రతి దేశంలో ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడికి అటువంటి మనసు కలుగు చేయమని ప్రార్థిస్తున్నారు. ఈ డాక్టర్స్ వ్యవస్థలో కూడా తండ్రి నా తండ్రి ఆ యొక్క బాగున్న బిడ్డలను కూడా తండ్రి నా తండ్రి తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంకా నా తండ్రి అబార్షన్ చేసేటటువంటి పరిస్థితులు కూడా తొలగించండి. దేవా నీ స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ లోకంలో మానవుని జన్మ అనేది ఒక గొప్పదయ్యా నా తండ్రి. అటువంటి జన్మను ప్రభా నా తండ్రి ఎవరు నా తండ్రి తృణీకరించి నిర్లక్ష్యం చేసి శిశువు చిన్న పిల్లల్ని గర్భంలోనే చంపేటటువంటిది, పుట్టిన తర్వాత ఈ యొక్క లోపం ద్వారా చనిపోవటం, ఇవన్నీ తొలగించి గర్భంలో నుండి కూడా నువ్వు కాపాడండి. చిన్నపిల్లలను కాపాడండి, భద్రపరచు. ఆహార లోపాలన్నీ తొలగించి ఒక అవగాహన దయచేయండి ప్రభా. కుటుంబం తల్లిదండ్రుల కాడ నుంచి ఆ అవేర్నెస్ తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దైవికంగా కూడా నీ కాపుదల భద్రత
చిన్నపిల్లల పైన ఉంచమని ప్రార్థిస్తున్నాను. మీరు సహాయం చేయండి. నీ బంగారస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసయ్య ఘనమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, కానీ కొన్ని ప్రధానమైన సమస్యల కొరకే మరి ప్రార్థన చేయడం జరిగి ఉంది. ఈ ప్రార్థనలన్నిటికి కూడా మరి ప్రభు సహాయం చేశాడని నేను నమ్ముతున్నాను. ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పిల్లల కొరకు నా తండ్రి అనేక కార్యాలయ, సెల్ ఫోన్ కొరకు, అలాగే తండ్రి యొక్క పోషక లోపం కొరకు, తప్పిపోతున్న పిల్లల కొరకు, ఇంకా అనేక చిన్న పిల్లల కొరకు అనేక ఉన్నాయి తండ్రి. అన్నిటి నుండి కూడా మీరు కాపాడి భద్రపరచమని, భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు తెలుసు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మా ప్రార్థన అంతా మీరు విన్నందుకు స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రపంచ పిల్లల కొరకు తండ్రి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఆమేన్, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.